అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. మనకు దోశలు ఇలా ఎర్రగా పేపర్లా కరకరలాడుతూ పల్చగా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక ఈ టిప్స్ పాటిస్తే ఇలా కరకరలాడే దోశ మీకు రెడీ. మీరే చూడండి దోశ ఎలా కరకరలాడుతుందో. ఇలా దోశలు వేసుకొని పల్లీల చట్నీ పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మనం దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫస్ట్ మీరు ఒక గ్లాస్ మినపగుండ్లు తీసుకోండి. ఒక గ్లాస్ మినపగుండ్లకు 2 గ్లాసు రైస్ తీసుకుందాం. ఇలా 2 గ్లాస్ రైస్ తీసుకోండి. సో నెక్స్ట్ వీటిని 2 టైమ్స్ నీళ్ళతోని శుభ్రంగా కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఇవి రెండు కలిపి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకు దోశల పిండి రెడీ అయిపోతుంది. నేను ముందుగానే దోశల పిండి ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఏ కొలతలతోనైతే మీకు దోశల పిండి ఎలా చేసుకోవాలో చెప్పాను, అదే కొలతలతో మీరు దోశల పిండి ప్రిపేర్ చేసుకోండి. మనం మిక్సీ పట్టుకొని నైట్ పక్కన పెట్టుకొని మార్నింగ్ టైంలో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం దోశలకి సరిపడా పిండి వేరే బౌల్లోకి తీసుకోండి. మీరు ఎంత కావాలి అనుకుంటే అంత పిండి వేరే గిన్నెలోకి తీసుకోండి. మనకు పిండి చిక్కగా ఉంటే అందులో మీరు తగినంత వాటర్ వేసుకొని ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పెట్టుకోండి. మనకి ఇప్పుడు నాన్ స్టిక్ వేడైంది. తర్వాత మనం దోశ వేసుకుందాం. మనం పిండి నాన్ స్టిక్ మీద వేసుకున్నాక ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి లైట్గా. మంట హైలో పెట్టి ఉడికించుకుందాం. మనకి ఇప్పుడు మినపట్టు రెడీ. ఈ విధంగా కాలాక మనం గిన్నెలోకి తీసుకుందాం. మీరు మినపట్లు ఇలానే ట్రై చేయండి. పక్కాగా మీకు పేపర్లా కరకరలాడుతూ మినపట్లు తప్పకుండా వస్తాయి. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రెసిపీ ట్రై చేయండి. మనకు మినపట్లు రెడీ. ఇందులో పల్లీల చట్నీ లేదా కొబ్బరి చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి.